అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని తెలంగాణ చౌరస్తాలో పునర్నిర్మాణం చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆ మహనీయుడు ఉప ప్రధానిగా పనిచేస్తూ దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాల ప్రజలు బాగుపడాలంటే చదువుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి విధంగా ఉన్నత వర్గాలకు సమానంగా ఎదగాలంటే ఈ పేద వర్గాల వాళ్ళకు రిజర్వేషన్ కలిగించాలని చెప్పి రిజర్వేషన్ కలిగించి మరి ఆ రిజర్వేషన్ ద్వారా పైకి వచ్చినటువంటి వాళ్ళు కింది వర్గాలను వాళ్ళను కూడా పైకి తీయడంలో వాళ్ళ వంతు కృషి చేయాలని చెప్పినటువంటి మహనీయుడు, దేశంలో అనేక సంస్కరణలు ఇచ్చినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. మహాత్మా జ్యోతిబా పూలే గారు మొట్టమొదటగా ఈ దేశంలో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కలిగించడానికి కారణం మహాత్మా జ్యోతిబా పూలే. మరి పూలే నుంచి మొదలైనటువంటి సంస్కరణలు సాహు మహారాజ్, పెరియార్, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్సీరామ్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు, ఇలాంటి మహనీయులందరూ కూడా పేదవాళ్ళు బాగుపడాలని, చదువుకోవాలని, అన్ని రంగాల్లో విద్య, వైద్య, అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగాల్లో కూడా వీళ్ళు ఎదగాలని, అందరితో సమానంగా అన్ని హక్కులు సాధించాలంటే చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పని మరి వారు కోరుకొని ఎన్నో సంస్కరణలు ఈ దేశం తేవడం జరిగింది. ఇంకా ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మరి వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్. Student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. యావత్ ప్రపంచంలోనే ఓ మంచి రాజకీయ నాయకునిగా, సంఘ సంస్కర్తగా, ఉత్తమ పార్లమెంటరియన్గా, ప్రధానంగా ఈ సమాజ మార్పు కొరకు ఎన్నడేళ్ళు కృషి చేసిన మా మహానాయకుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, దేశ మాజీ ఉప ప్రధానమంత్రి, ఏళ్ల తరబడి రుగ్మతలకు వ్యతిరేకంగా గలమెప్పి అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాట్లాడిన ఏకైక వ్యక్తి అని చెప్పక తప్పదు. ప్రధానంగా ఈ దేశంలో సామాజిక సంస్కరణలు, సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన హక్కులు, రాజ్యాంగంలో పొందపడిన హక్కులన్నీ కూడా అందరికీ అందాలి. దానికి అట్టడుగుల స్థాయిలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన హక్కులను కాపాడిన నాయకుడిగా ఈరోజు పేరుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ఆనవాయితీగా వస్తున్న జయంతి వర్ధంతి కార్యక్రమం ఉన్న భావి తరాలకు స్ఫూర్తిగా, ప్రధానంగా ఈ భారతదేశ యువతకు ఒక దాతగా ఆయన ఇచ్చే సందేశాన్ని కొనసాగించిన అవసరం ఈరోజు ఉంది. ఈరోజు చాలామంది నాయకులు ఈ దేశాన్ని ఏలినరు, కానీ ఒక కమిట్మెంట్తో కేవలము ఈ సమాజంలో ఒక మనిషిని ఇంకో మనిషిని గౌరవించే విధానాన్ని, చట్టాలు రూపొందించి ఆ చట్టాల అమలు కొరకు ఆయన చేసిన కృషి ఏలింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ మెంబర్గా ఉండి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ తోవలో ఆ బాటలో చేసిన కృషి మనం ఏలింది. నేను ముఖ్యంగా ఈరోజున్న సమాజంలో, ఈరోజున్న పరిస్థితులు, ఈరోజు రాజకీయ పార్టీలు కేవలం మతానికి, వర్గానికి, కులానికి, ప్రాంతానికి పరిమిత పనిచేసిన తరుణంలో ఈరోజు మరోసారి మనం జగజ్జీవన్ రామ్ గారిని స్ఫూర్తి తీసుకునే అవసరం ఉంది. జగజ్జీవన్ రామ్ గారు బీహార్లో జన్మించిన యావత్ భారతదేశంలో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకొని సమాజ మార్పే ముఖ్యంగా పనిచేసిన నాయకుడు కాబట్టి ఆ తోల మనం పనిచేద్దామని తెలుసుకుంటూ ఈరోజు ఘనంగా ఆయన వర్ధంతి జరుపుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు, అభిమానులకు ఈ
భారత సమాజానికి ఈరోజు మరోసారి కలుపుకుంటూ తప్పక ఆయన చూపించిన దారిలో అడబెడతాం, ఆయన చూపించిన బాటలు నడుస్తామని తెలుసుకుంటూ తెలుసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.